డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. ఈ సినిమాలో హీరోయిన్ మరీ శాడిస్ట్లా ఉందిరా. ఈ మధ్యన ఆడలు కూడా శాడిస్ట్లా తయారయ్యారు. దాన్ని అలా తయారు చేసింది వాడేరా. తినరా తినరా. నేను అలా తినలేనురా, మీరు తిన్నాక నాకు ఇవ్వండి. మరి ఎలా తింటావు? ఇప్పుడు మీరు మొత్తం తిన్న తర్వాత మిగిలింది నాకు ఇచ్చారనుకో, నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను. సరే అయితే మేము తినేసారా, నువ్వు తిను. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆనియన్సా? ఆనియన్సా? ఆనియన్స్ కట్ చేస్తాడు ఏంట్రా? అందులో వేస్తున్నాడు ఏంట్రా? పచ్చిమిర్చా? ఒరే ఈడేట్రా ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఏదో చేస్తున్నాడు. అదే కదా. గరం మసాలా ఏంట్రా? కారం రా. అబ్బా, కలుపుతుంటే నూరైపోతుంది. ఇది ఇట్లా చేసుకుని తినాలి. ఒరే ఇది కారపూస తింటున్నాడా, ముంత మసాలా తింటున్నాడు రా? అమ్మని ఎలా తింటున్నాడు రే. నీకు ఇంకా స్పైసీ సరిపోలేదా? మీరు టేస్ట్ చేస్తారా? వద్దురా బాబు, ఆ దరిద్రం మాకు వద్దు. ఒరే నేను రైస్ పెడిసాను, వెళ్ళి కర్రీలు తెచ్చే. మనకు ఓకే, మరి ఆడి పరిస్థితి ఏంటి? ఆడిది ఏముందిరా, ఏ కారం వేసుకొని తినేస్తాడు. ఏ స్పందన, ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? ఊరెళ్ళారా? సమ్మర్ కదా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బానే ఉన్నారా? ఆవకాయ. ఓకే. ఇంట్లో అమ్మ పెట్టింది, మీకు కూడా ఒక డబ్బేమంటే తెచ్చా. సూపర్, రండి టేస్ట్ చేద్దాం. పదరా, కర్రీలు డబ్బులు మిగిలే. ఇదిగో. బా వాసనే అదరగొట్టేసింది కదా. ఈ సంవత్సరం మనకి డోకానే లేదు. అవునరా, వాసన ఎరగొట్టేస్తుంది. త్వరగా పెట్టు, నోరు ఊరిపోతుంది. బా అమ్మ చేత ఓకే, అదిరిపోద్ది. కారం నాకు ఇస్తాను. చాలా కారంగా ఉందే. కొత్తగా కదా, అలాగే ఉంటది. కొత్త ఆవకాయనా, కారం మాత్రం ఎక్కువైంది. కొన్ని రోజులు సెట్ అయిపోద్దులేరా. ఇంకో ముద్ద తిందరు. వద్దమ్మా తల్లి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఏంటి ఎవరు లేరు హాల్లో? అమ్మని అమ్మ, నా తెలియకుండా తింటున్నారు. చూద్దాం ఈడికేమనిపిస్తుందో కారం. చూద్దాం. చూడరా ఎలాగంటాడు. ఏంటిది? ఆవకాయ ఇంట్లో పట్టిందా? మా అమ్మ పంపించింది. ఇటు మెల్లిగా మెల్లిగా. అయ్యి బాబోయ్, అమ్మ చేసిన ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటది. అకార్డింగ్ టు సైన్స్, మనిషి కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగితే 10 సెకండ్ల పాటు తన బ్రెయిన్ సాచ్యురేషన్ స్టేట్ లోకి వెళ్తుంది. ఇట్ మీన్స్ తన్మయత్వంతో కూడిన సంబరమాశ్చర్యాలకి లోన్ అవ్వడం. వీడేంట్రా కొంచెం కూడా రియేట్ అవ్వట్లేదు. మీరేమో గోల్ పెట్టేశారు. చూడు, ఇక ముందు తెలుస్తుంది. ఏంట్రా ప్లేట్లు వేసుకొని వచ్చాడు? ఆడనే అడుగు. బంటి ఏంటి అది ప్లేట్లు వేసుకోవచ్చు? టమాటా సాసా? ఆవకాయలోకి కారం తక్కువైంది, అందుకని పండు మిర్చి పచ్చడి తెచ్చుకొని నంచుకుంటున్నా అనమాట.
ఆవకాయలకు పండు మిర్చి పచ్చడా? ఏ గ్రహం నుంచి వచ్చావురా నువ్వు? స్పైసీ గ్రహం. ఏ పెరుగన్నంలోకి మామిడికాయ నంచుకోవట్లేదా? సాంబార్లో ఒడియాలు నంచుకోవట్లేదా? ఆవకాయలకు పండు మిర్చి పచ్చడి నంచుకుంటే తప్పేంటి? సూపర్ టేస్ట్. మీరు ట్రై చేయండి కావాలంటే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. విషెస్ ఓకే, మరి గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టేగా? దా ఇట్రా. ఏం చేస్తాడు? ఇలానే కొంతకాలం రీల్స్ చూసుకుంటూ చదువు కంప్లీట్ చేసుకుని తర్వాత ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో 100 ఏళ్ళు హ్యాపీగా ఉండు. నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. సర్లే ఆడి సంగతి వదిలే గానీ నువ్వేదో తెచ్చినట్టున్నావు. బర్త్డే కదా, మీలా ఎంటీ హ్యాండ్స్ తో రాలేను కదా, అందుకే గులాబ్ జామున్ తీసుకొచ్చా. గులాబ్ జామునా? గులాబ్ జామున్లో అది ఉంటే ఉంటది కదా, నాకు తెలుసురా, అందుకే ఆర్డర్ పెట్టా. నువ్వు ఎక్కడి నుంచి ఆర్డర్ పెడతావు నాకు తెలుసు, కానీ నేను పెట్టేది దానికంటే బాగుంటది. సరే బంటి, ఇద్దరం ఒకటి ఆర్డర్ పెట్టాం కాబట్టి 2 ఓపెన్ చేయడం ఎందుకు? నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నువ్వు ఓపెన్ చేసే. డీప్ ఫ్రిడ్జ్ అంటే ఏంటి? సర్లే, వాడితో డిఫరెంట్ టేస్ట్ మనకెందుకు. ఇంకొంచెం ఎక్కువేరా. హ్యాపీ బర్త్డే టు యూ. ఆగు, ఇది తెచ్చింది దానికి, ఇది కలిపి పెట్టవా అమ్మాయికి? కరెక్టే రోయ్, ఐస్ క్రీమ్ కలిపి పెడతానమ్మా. ఎయ్ మిక్చరా? బా పనికి మళ్ళీ కడుపులు దేవేస్తుంది దీని వల్ల. ఇదిగో దా చైత్ర. అన్న నా బర్త్డే అన్న ఇవాళ, అందుకేగా పెడుతుంది. ఇందాక నువ్వే కదా అన్న 100 ఏళ్ళు బతకాలని దీవించావు, మళ్ళీ ఇదేంటన్నా? సూపర్ ఉంటుంది టేస్ట్, ఒకసారి టేస్ట్ చేయి. నా బదులు కూడా నువ్వే తినే అన్నా. మీకు టేస్ట్ తెలియట్లా? ఓకే. బా, అదిరిపోయింది. ఏంట్రా అమ్మాయి అటు వెళ్ళిపోయింది? నేను తింటారా? ఏరా ట్రిప్కి వెళ్ళాను, ఎప్పుడు మార్నింగ్ వచ్చా. ఆహా, నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చా. సర్ప్రైజా? ఏంటి? ఆడ జోలో చిప్ అని దొరికితే తెచ్చా నీకోసం. జోలో చిప్ ఏంట్రా? జోలో చిప్ అంటే ప్రపంచంలో స్పైసీయెస్ట్ చిప్ అనమాట. అదొక్కసారి తిన్నాం అనుకో, 4 తిమిరెక్కిపోద్ది. అంత స్పైసీగా ఉంటుందా? ఏది టీటీ? ఒరే ఒరే బంటి, ఎందుకురా, నా మాట విను. వద్దు. ఏయ్, మిరపకాయ తింటేనే నాకు స్పైసీ అనిపిదిరా, ఇది తింటే ఓ లెక్క ఏంటి? అలా అయితే ఆగరా. అలా అయితే ఇది నువ్వు తిన్న తర్వాత అరవకుండా ఉన్నావు అనుకో, 2 నెలల రెంట్ నేనే కడతాను. ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. 2 నెలల రెంటు? స్పైసీకి బ్రాండ్ అంబాసిడర్ 5 లెక్క ఏంటి? మండుతున్నట్టుంది. తిరుగుతుండేటి తీరింది. మండుతుంది. ఇంకోటి ఏమైనా కావాలా? తర్వాత తింటావా? దొరికాడరా. అరే మంచి చిప్ తెచ్చు, రోజుగా చిప్ తెచ్చి అన్నంలో కలిసి పెట్టేస్తాను. అబ్బా బాగా మేనేజ్ చేసావు కానీ వాడదేమంటావా? వాటర్ లేవు లేవు, తీసుకురాపో, తీసుకురా. ఓకే, దాల్ తీరింది అదొక. ఎరా బాగా మండిందా? అదేంట్రా బాబు, కళ్ళు తిరిగిపోయినాయి అసలు. రే ఒక్కసారి నీ రేంజ్ దాటి స్పైసీ తింటే నీకు అలా ఉంటే, ప్రతిరోజు మా రేంజ్ దాటి స్పైసీ బియ్యం తింటున్నాం, మాకెంత మండాలరా?
నీకు విషయం తెలుసా? ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మా ఇద్దరికి అలసర ఉందని చెప్పాడురా. ఇదంతా ఎవరి వల్ల? రే సారీ రా, మా ఊర్లో స్పైసీ ఫుడ్ నాకు అలవాటయ్యి నేను ఇక్కడ కూడా అదే తింటున్నా, కానీ మీ గురించి అసలు ఆలోచించలేదు. అందరూ ఒకటే రూమ్లో కలిసి ఉంటున్నప్పుడు ఎప్పుడు మీరు నా కోసం బెండ్ అయిందే తప్ప నేను మీకోసం సాఫ్ట్ ఫుడ్ ఎప్పుడు లేదురా. ఇక నుంచి నేను స్పైసీ ఫుడ్ తిన్నాను. మీరు ఎప్పుడు ఏం తింటారో నేను అదే తింటా. థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు. ఇదే మనకు కావాలి. అన్న చికెన్ కర్రీ చేసా, కొంచెం టేస్ట్ చూడవా? అది కారం తక్కువైంది, కొంచెం వేస్తే సరిపోతుంది. అవునా, సరే.